హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే తమ్నెయిల్లో చూసే ఉంటారు కదా. నేను ఇప్పటి వరకు మీషోలో బుక్ చేసిన కొన్ని ఐటమ్స్ అండి ఇవన్నీ. నేను బుక్ చేసుకున్న ఐటమ్స్ వరకు అయితే ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. కొన్నప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏమైనా చేంజ్ వచ్చిందా, ఖరాబ్ అయిపోయాయా, జ్యువెలరీ అయితే కలర్ పోయిందా, స్టోన్స్ పోయాయా, ఇలాంటివి అయితే నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఈ వీడియోలోకి అయితే ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకి ఫస్ట్ వచ్చేసి ఇదైతే లేస్ అండి. నేను ఇట్లా లేస్ అయితే బుక్ చేశాను అనమాట. మనకి ఇదైతే షాప్లలో అయితే 500-600 ఉందన్నమాట. ఇది బాల్స్ లేస్ అంటారు కదా. మొత్తం ఇది వచ్చేసి ఇలా బాల్స్ వస్తుందండి, చిన్న చిన్న బాల్స్ అనమాట. మల్టీ కలర్ అండి, మనకి ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఇక నేనైతే ఇది బుక్ చేసి ఒక 3-4 months అయితే అవుతుంది. కానీ ఇంతవరకు అయితే డ్రెస్కి వేపిద్దామని అయితే తీసుకున్నా. కానీ ఏ డ్రెస్కి ఏ కలర్కి వేయించాలో అర్థం కాక అలా అయితే ఉంచానండి. 2-3 months నుంచి ఇలాగే ఉంది, కానీ ఇదైతే కలర్ షేడ్ కానీ ఏం అవ్వలేదు. బాగుందండి, చాలా బాగుందన్నమాట. ఇది రియల్గా చూస్తే అయితే చాలా బాగుంది. ఇది జస్ట్ 100-120 అలా అయితే పడి ఉంటుందండి. ఇది దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. అయితే ఇది జ్యువెలరీ అండి. ఇది బుక్ చేసి అయితే దాదాపు 1 year 1.5 year అయితే అయిందండి. ఇది అప్పుడు బుక్ చేసినప్పుడు 1.5 year బ్యాక్ బుక్ చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందండి. ఇదైతే కలర్ చేంజ్ అవ్వడం కానీ ఏమీ కాలేదన్నమాట. అప్పుడు బుక్ చేసినప్పుడు అయితే మనకి ఎలా అయితే వచ్చిందో స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయండి. చాలా మనకి బాగుందన్నమాట. ఇది కూడా జస్ట్ 300 అలా అయితే వచ్చిందనమాట. ఈ వీడియో ఎవరైనా చూడకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తా అండి, మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. దీనికి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇలా అయితే హ్యాంగింగ్స్ వచ్చాయండి. ఈ హ్యాంగింగ్స్ అయితే నేను డైలీ వీడియోస్కి వెళ్ళేటప్పుడు అయితే డైలీ యూస్ చేస్తానండి. ఇంత కూడా కలర్ షేడ్ కాలేదన్నమాట. మనకి లుక్ కూడా చాలా బాగున్నాయండి. ఇవైతే చాలా నచ్చాయన్నమాట. ఎక్కడ ఒక్క స్టోన్ ఊడిపోలే, ఇవి ఏమంటారు పర్ల్స్ ఊడిపోలే, అసలు ఏం కాలేదండి. 1.5 year తర్వాత కూడా చాలా బాగుంది. కావాలంటే నేను ఇది వీడియో ఎప్పుడు పెట్టానో ఒకసారి చెక్ చేయండి. అంటే మీకు టైం నేను నిజంగా చెప్తున్నానా లేకపోతే అలా రివ్యూ కోసం చెప్తున్నానా అని తెలుసుకోవడానికి ఇదైతే వీడియో ఉంటుందండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అండి. ఇది ఇప్పుడు ఆ జ్యువెలరీ ఈ జ్యువెలరీ అయితే రెండు ఒకేసారి బుక్ చేశానండి నేను. ఇది కూడా సేమ్ అండి, అప్పుడు బుక్ చేసినప్పుడు అయితే ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందండి. మనకి ఎక్కడ కూడా స్టోన్స్ ఇవైతే ఎక్కడ కూడా ఊడిపోలేదండి. నేను బుక్ చేసినప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉందన్నమాట. చాలా సార్లు వేసుకుంటూనే ఉంటానండి, మీరు వీడియోస్లో కూడా అయితే చూస్తూనే ఉంటారు. ఇంకా జ్యువెలరీ కన్నా ఎక్కువైతే హ్యాంగింగ్స్ అయితే చాలా యూస్ చేస్తానండి. ఇంకా వీడియోస్కి వెళ్ళినప్పుడు అటు ఇటు మనకి వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా పడతాయి కాబట్టి దీని హ్యాంగింగ్స్ అయితే ఇలా వచ్చాయండి. బుట్ట టైపు, చాలా పెద్ద బుట్ట అండి. పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి అనమాట. మీది ఈ హ్యాంగింగ్స్ అయితే ఇలా ఉంటాయండి, చాలా పెద్దగా చాలా బాగుంటాయి అనమాట. ఇంతసేపు నేను హ్యాంగింగ్స్ పెట్టుకోలేదని చూసుకోలేదండి, మర్చిపోయాను. ఈ సెట్ మీదకి అయితే ఇలా వచ్చాయండి. సేమ్ ఇది కూడా తీసుకున్నప్పుడు ఎలా ఉందో అంటే మనకు వచ్చే క్వాలిటీలోనే మనకి మంచి షాప్లో తీసుకున్న 1 gram గ్యారంటీ అయితే కాదు. మనకి ఓకే పర్లేదండి, ఆ వర్త్కి మనం పెట్టిన డబ్బులకైతే బాగానే వస్తున్నాయి మీషోలో అయితే. ఇంకా తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి లిప్స్టిక్ అండి. ఇదైతే బుక్ చేశాను అనమాట నేను. మనకు ఇదైతే జస్ట్ 190 అలా అయితే పడ్డదండి. మనకి ఇన్ని లిప్స్టిక్ వచ్చాయన్నమాట. మనకి వాడడానికి కూడా చాలా బాగున్నాయండి. మనమైతే ఎక్కడికైనా మన బ్యాగ్లో పట్టేటట్టు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చండి. చాలా బాగున్నాయి అనమాట. ఇలా చిన్న చిన్నగా అయితే వచ్చాయి. దీంట్లో ఒక 10 pieces అయితే వచ్చాయండి, 10-12 pieces అయితే వచ్చాయన్నమాట. ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. మనకి రీజనబుల్ ప్రైజెస్లో అయితే బాగుందన్నమాట. ఇది కూడా చాలా రోజులు మనకి ఇన్ని కలర్స్ వచ్చాయి కాబట్టి చాలా రోజులే వస్తుందండి ఇది కూడా. ఇంకా రీసెంట్గా నేనైతే ఇది కడెం బుక్ చేశాను కదా కలరింగ్, ఇది కలర్ వేసి కూడా వీడియో అయితే పెట్టానండి. ఎవరైనా వీడియో చూడకపోతే కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. కలర్ కూడా బాగా పనిచేస్తుందండి, చాలా బాగుందన్నమాట కలరింగ్ కూడా.
మనకి ఇందులో 10 కలర్స్ వస్తాయి, డై ఫిక్సర్ వస్తుంది. మనమైతే వైట్ కలర్ లో ఉన్న ఏదైనా కూడా డై చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఇప్పుడు డైకి కావాలని వెళ్తే చాలా డబ్బులే తీసుకుంటున్నారండి. ఆ ఒక్క డ్రెస్ది ఒక్క చీరది ప్రైస్ మనం పెడితే మనకైతే మీషోలో మొత్తం ఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా ఇది అండి, ఇది మనకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి అలా లైటింగ్ ఉంటుంది అనమాట. ఫెస్టివల్స్ కి అలా బాగుంటది అని చెప్పి నేనైతే తీసుకున్నానండి. ఇలా లైటింగ్ వస్తుంది అనమాట. ఇది కూడా జస్ట్ మనకి 100-150 బిలోనే వచ్చిందండి. చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా బర్డ్స్ తోటి మనకి ఇలా ఫ్లవరింగ్ డెకరేషన్ లాగా యూస్ చేసుకోవచ్చు ఫెస్టివల్స్ అప్పుడు, పూజలప్పుడు అలా అయితే బాగుంటది అని చెప్పి నేనైతే ఇది కూడా ఒకటి బుక్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అండి. అసలు ఇప్పటి వరకు మీషోలో బుక్ చేసిన ఐటమ్స్లో నాకు చాలా చాలా నచ్చిన ఐటమ్ ఇదేనండి. అసలు ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఈ ఐటమ్ అయితే ఎంత బాగుందో అసలు. దీన్ని అన్బాక్సింగ్ వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉందండి. ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి అయితే చూడండి. నేను ఇవన్నీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. చాలా పెద్దగా వచ్చాయండి. చాలా బాగుందన్నమాట. ఈ కలర్ అయితే సేల్ చాలా ఉందండి. మనకి ఇదే షాప్లో తీసుకుంటే అయితే 3-4 thousand పక్కా ఉంటుంది. అందుకే నేను అంత రేట్ పెట్టి ఎందుకని చెప్పి నేనైతే ఇలా మీషోలో అయితే బుక్ చేశాను అనమాట. మనకి మళ్ళీ అందులో కూడా షార్ట్ కూడా కాదండి, లాంగ్ అనమాట. ఈ కలర్ కూడా మనకి చాలా బాగున్నాయండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ కదా ఇదైతే. ఇది కూడా చాలా బాగుందన్నమాట. ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది వేసుకున్న ఫోటో కూడా నేనైతే స్క్రీన్ మీద అయితే ఇస్తానండి. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ అండి. అందరూ డ్రెస్సెస్ అయితే బుక్ చేస్తుంటారు కదా, ఎలా వస్తుందో ఏమో అని చెప్పి అయితే నేనైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నా అండి. ఇలా యాష్ కలర్ అనమాట. టాప్ వచ్చేసి ఇలా యాష్ కలర్ లో వచ్చింది. మనకి బాటమ్ వచ్చేసి బ్లాక్ వచ్చిందండి. చున్నీ అయితే ఇంత పెద్దగా మనకి కాటన్ చున్నీ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసి నేను ఇది కూడా అన్బాక్సింగ్ అయితే చేయడము, డ్రెస్ వేసుకొని కూడా చూపించాను అనమాట. చాలా బాగుందండి. ఇప్పటికి 3-4 times అయితే వేసుకున్నాను. డ్రెస్ అయితే చాలా నచ్చిందండి నాకు. ఈ చున్నీ అయితే మనం ఇంకా వేరే డ్రెస్సెస్ మీదకి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. వన్ సైడ్ చాలా పెద్దగా అయితే వచ్చిందండి. నేను ఈ డ్రెస్ వేసుకున్న పిక్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే వేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి శారీ అండి. ఈ శారీ కూడా నేను 1 year పైనే అయిందండి బుక్ చేసి. 2-3 times అయితే కట్టుకున్నాను. దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. మనకు ఇలా గోటాపట్టి లేసు అయితే వచ్చింది కదా, ఇలా చిన్నగా బార్డర్లో. ఈ లేస్ కలరే మనకి బ్లౌజ్ కూడా వచ్చిందండి. బ్లౌజ్ కుట్టించాను. ఒక 2-3 times అయితే కట్టుకున్నానండి. ఇప్పుడైతే నాకు ఈ శారీని డ్రెస్ కింద అయితే చేద్దాం అనుకుంటున్నా అండి. డ్రెస్ కుట్టిద్దాం అనుకుంటున్నా ఈ శారీని. డ్రెస్ కుట్టించిన తర్వాత కూడా ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూపిస్తానండి మీకు. ఇది కూడా చాలా రోజులు అయిందండి. వన్ ఇయర్ పైనే అయిందనమాట. చాలా బాగుంది ఇప్పటికీ కూడా. కలర్ కూడా మనకి దీని మీద గోల్డ్ ఇవి లైన్స్ వచ్చాయి కదా, ఇవి పోతుందేమో అనుకున్నా అండి. లైన్స్ కూడా పోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది 2 వేర్వేరు సెట్స్ ఇదనమాట. నేను ఇవి వచ్చేసి వినాయక చవితి అప్పుడు బుక్ చేశానండి. అసలు చాలా బాగా అనిపించింది అనమాట. డెకరేటివ్ పీసెస్ చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఉంది కదా, నేను దీన్ని అయితే అప్పుడు బుక్ చేశాను. చాలా బాగుందండి. ఇది అప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. నేనైతే రోజు దేవుడి రూమ్ లో అయితే పెట్టి డైలీ యూస్ చేస్తాను అనమాట. ఇలా పెట్టేస్తానండి దేవుడి రూమ్ లో. ఈ చుట్టూ అయితే ఫ్లవర్స్ పెట్టి అలా అయితే ఉంచేస్తాను అనమాట. మనకి ఫెస్టివల్స్ టైంలో అయితే ఇక్కడ వాటర్ పోసి దాంట్లో దీపం అలా పెట్టి ఇక్కడ పువ్వులు పెట్టుకోవడానికి మన ఇష్టం అండి, మన క్రియేటివిటీ అనమాట. ఎలా అయినా వాడుకోవచ్చు. ఈ సెట్ వచ్చేసి ఇది సేమ్ అండి. వినాయక చవితికి నేనైతే ఇలా చిన్న బుజ్జి వినాయకుడిని ఇలా దీనికైతే ఇలా బుక్ చేశాను అనమాట. వినాయకుడు కూడా దీంతో పాటే వచ్చిందండి. ఇదేంటంటే ఇలా ఈ షేప్ వచ్చింది కదా, మనకి ఇక్కడ అవి దూత్ పిక్స్ వచ్చాయన్నమాట. అవి కూడా ఉన్నాయండి. ఒక 10-12 వచ్చాయన్నమాట. అది ఇక్కడ పెట్టినప్పుడు మనకి ఇందులో నుంచి ఇదంతా కూడా మనకి ఫోగ్ వచ్చేస్తుందండి. మొత్తం ఇలా అంతా పొగ మనకి వినాయకుడి మీద వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది కూడా అన్బాక్సింగ్ వీడియో ఉంది,
మీకు ఇవి బుక్ చేసుకోవాలి, కోర్స్ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా లాస్ట్ వచ్చేసి అయితే రీసెంట్గా బుక్ చేశాను అనమాట. ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ బుక్ చేయాలా, ఎలా వస్తుంది అని చెప్పి ఇన్ని రోజులు అయితే వెయిట్ చేశానండి. ఇంకా ఇప్పుడైతే బుక్ చేశాను అనమాట. ఇది ఇంకా వేసుకోలేదండి నేనైతే. ఇప్పుడు వచ్చేటివి అన్ని ఫెస్టివల్సే కాబట్టి ఏదో ఒక ఫెస్టివల్కి అయితే వేసుకోవాలండి. ఇలా వస్తుందన్నమాట మనకి. ఇంకా కొంచెం పైకి కూడా పెట్టుకోవచ్చు. ఇలా చాలా బాగా అనిపించిందండి. మనకి మల్టీ కలర్ కుందన్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. దీనికి హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇలా వచ్చాయన్నమాట, చాలా పెద్దగా వచ్చాయి. గ్రీన్ కలర్ పెట్టుకుంటే అయితే చాలా బాగుందండి ఇవి. ఇది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఒక 50 మన పెట్టిన డబ్బులకైతే 60-70% ఓకే అండి ఇవైతే మీషోలో బుక్ చేసిన ఐటమ్స్ అయితే. ఇంకా ఇది వచ్చేసి డ్రెస్ అండి. నేను ప్యూర్ వైట్ క్లాత్ అయితే బుక్ చేశాను అనమాట. ప్యూర్ వైట్ వచ్చేసి 180-200 పడ్డదండి. మొత్తము అంబ్రిల్లా డ్రెస్ కుట్టిద్దాం ప్యూర్ వైట్లో అని చెప్పేసి ఇలా నెట్టెడ్ టైప్ అయితే ఉంటుందండి. ఇది నెట్ క్లాత్ అనమాట. అయితే ఇంకా మీషోలో ఇవి కలర్స్ బుక్ చేశాను కదా, ఇలా హాఫ్ కలర్ అయితే వేసాను అనమాట. ఇది చున్నీ అండి. ఇలా 2 సైడ్స్ హాఫ్ కలర్ అయితే ఇలా బ్లూ వేసాను అనమాట. మిడిల్లో వచ్చేసి వైట్ ఉంటుందండి. ఈ డ్రెస్ కూడా నేనైతే పిక్ అయితే యాడ్ చేస్తాను. డ్రెస్ వచ్చేసి పైన వరకు అయితే వైట్ ఉంచానండి, కిందికి అయితే బ్లూ వేసాను అనమాట. ఇలా బ్లూ కలర్ అయితే వేసాను. కాకపోతే మనకి లెనిన్ శారీస్కి, జూట్ శారీస్కి, కాటన్ శారీస్కి అయితే కలర్ బాగా పడుతుందండి. ఇది నెట్టెడ్ వల్ల మనకైతే కలర్ అంత పర్ఫెక్ట్గా అయితే తెలియట్లేదు. నేనైతే ఈ డ్రెస్ పిక్ అయితే స్క్రీన్ మీద యాడ్ చేస్తాను అనమాట. ఇవ్వండి ఈరోజు మన వీడియో వచ్చేసి. ఇవైతే నా జెన్యూన్ రివ్యూ అండి. నేనైతే తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో మనకి 1 ఇయర్ తర్వాత కూడా జ్యువెలరీ అయితే అలానే ఉందన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇందులో వీడియోస్ కోర్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.